ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ఉదయకాలపు వేళలో మన ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ మంచి దినమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. బిడ్డలను దీవించండి నాయన, నీ వాక్యాన్ని హృదయాల్లో నాటండి. వివరిస్తున్న నాకు జ్ఞానం ఇచ్చి యోగ్యత ఇచ్చి వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అంత బాగున్నారు కదా? ఇవాళ వాక్య భాగం నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. వారు ఎడారిలో ఉండగా బహు విస్తారమైన కృపగలవాడై నీవు వారిని విసర్జించలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవచ్చు. పగలు మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుంచి వెళ్ళిపోక నిలిచెను. వారు అంటే ఇశ్రాయేలీల జీవితంలో వారి చరిత్ర చూస్తే దేవుని ఎంతగానో విసిగించారు. ఆయన ప్రేమను వారు అర్థం చేసుకోలేకపోయారు. ఆయన కృపకు పాత్రుగా లేకపోయారు. ఎంతగా విసిగించాలో అంతగా విసిగించారు, మాటల చేత, క్రియల చేత. కానీ దేవుడట నెహెమ్యా చెప్తున్నాడు, వారు నిన్ను అంత విసిగించినా కూడా నీ విస్తారమైన కృపచేత, బహు విస్తారమైన కృపచేత, బహు విస్తారమైన కృపగలవాడవై వారిని విసర్జించలేదు. విసర్జిస్తే వారి జీవితాలు ఏమయ్యాయి? కనాను చేరేవాళ్ళు కాదు, అర్హత కోల్పోయేవాళ్ళు. కానీ తన విస్తారం కృపచేత వారిని తోడుకుని వెళ్ళాడు, మార్గము గుండా తోడుకొని వెళ్ళాడు. కనుక దేవుని విస్తారమైన కృప ఎంత గొప్పదో మీరు ఆలోచన చేయాలి. వారు శ్రమకాలంలో దేవుని మొరపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క మొర ఆలకించాడు. వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి ఆయన కృపా సంపత్తిని వారికి అనుగ్రహించాడు. వారికి రక్షకులను దయచేశాడు. వారి నెమ్మది కలుగజేశాడు. ఆయన కృపచేత అనేక మార్లు వారిని విడిపించినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చదవచ్చు. అనేక మార్లు ఆయన విసిగించినప్పటికీ వారిని కాపాడాడు. అదే ఆయన విస్తారమైన కృప, అదే ఆయన విస్తారమైన కృపా సంపత్తి, అదే ఆయన కృపగల దేవుడని నిరూపిస్తుంది మనకి. కాబట్టి ఉదయకాల సమయంలో, ఈ మన జీవిత కాలంలో, జరగబోయే కాలంలో మనము ఆయనకు నమ్మకంగా ఉంటూ ఆయన విస్తార దీవెనలు, ఆయన విస్తారమైన కృపను మనం పొందుకోవాలంటే మనము ఆయనకు దగ్గర మన బలహీనతలు ఒప్పుకోవాలి. ఆయన ఎందుకు విసిగించామని పశ్చాత్తాపపడాలి. ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన కృపకు పాత్రులం కావాలి. ఇంతకాలం ఆయన విసిగించిన వారైతే, ఆయన బాధ పెట్టిన వారైతే ఇప్పటికైనా కృపను మనం అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు యొక్క విస్తారమైనటువంటి పాపం ఆయన కొట్టివేశాడు. ఎంత విసిగించినా సహించాడు. వారు భయంకరమైనటువంటి దేవుని యొక్క శిక్షకు పాత్రులు. అలా వారు జీవించారు. అయినప్పటికీ దేవుడు బహు విస్తారమైన కృపచేత వారిని కాపాడాడని మనం ఇక్కడ గ్రహించాలి. మన జీవితాల్లో ఇశ్రాయేల్ లాగా మనం ఆయన విసిగించి, ఆయన విసర్జించి, ఆయన శాపానికి గురి కాకుండా ఆయన ప్రేమకు పాత్రలమై ఆయన కృపకు తగిన రీతిగా మనం జీవించగలిగితే మనకు ఆయన కృపను అనుగ్రహిస్తాడు. దీనులకు ఆయన కృపను అనుగ్రహించే దేవుడు. అటువంటి దీనత్వంతో మనము దేవుని ప్రేమిస్తూ దేవునికి తగిన రీతిగా మనము మన జీవితాలని మార్చుకోగలిగితే కృపగల దేవుడు తన విస్తారమైన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అట్టి ఆశీర్వాదాలు మనందరి మీద ఆయన
కృమ్మరించాలని కోరుతూ దేవుడు మనల్ని దీవించాలని ప్రార్థించుకున్నాం. ప్రభువునికి స్తోత్రాలు. నీ విస్తారమైన కృప చేత ఈ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి, నీకు పాత్రులుగా చేయండి. వీరి హృదయాలలో గొప్ప మార్పు తీసుకురండి, నెమ్మదిపరచండి, మెత్తనపరచండి. మీ నామానికి మహిమకరంగా ఈ బిడ్డలను మలచండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.